గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మండే. ఈరోజు మార్కెట్ ఏ విధంగా చూసినట్లయితే మనకు ఈ ప్రివ్యూ క్లోజ్ అనేది మనకు 24,565 అయితే ఓపెన్ మాత్రం మనకు 24,596లో ఓపెన్ అయింది. ఇది మనకు ఓపెన్ మనకు 596 అయినా కూడా ఇది మనకు 24,730 దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఇది చూసుకున్నట్లయితే ఏ విధంగా చూసినట్లయితే ఇక్కడ మనం ఈ 24,800 అనేది యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ 24,200 సిఈ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇది ఏ విధంగా ఉందో చూద్దాం. సిఈ ఒకసారి గమనించండి. మనకు ఎప్పుడైతే మార్కెట్ అనేది నిన్నటి క్లోజింగ్ మీద హైలో ఏర్పడింది, ఒక 915 క్యాండిల్ ఏర్పడిందో, ఆ తర్వాత ఈ విధంగా హైకి వెళ్ళినా సరే మళ్ళీ మనకు డౌన్ అయినా కూడా ఇది మనకు నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ని బ్రేక్ చేయాలంటే ఇది మనకు పెరిగే మూమెంటం ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఇదే విధంగా మార్కెట్ అనేది ఇట్లా హయ్యర్ హై దాకా వెళ్ళుకుంటుంది ఇక్కడకి వెళ్ళడం జరిగింది. ఇది 409 నుంచి మనకు 543 దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఒకసారి మనం పీని గమనిద్దాం. పీ ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది మనకు డౌన్లో ఏర్పడింది. ఆ తర్వాత మనకు మొదటి ఇక్కడ నుండి మనకు 930 నుండి మనకు మూమెంటం తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే మనకు ఈరోజు ఏర్పడిన ఈ 15 క్యాండిల్ మీద సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది నిన్నటి క్లోజింగ్ అయిన ఈ 15 క్యాండిల్ మీద సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేకుంటే ఇది విధంగా ఇది మనకు డౌన్ అయ్యే అవకాశాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఇది చూడండి ఇక్కడికి ఏర్పడింది. ఆ తర్వాత దీని హై ఈ విధంగా వెళ్ళినా కూడా ఓకే మళ్ళీ డౌన్ అయింది. ఓకే, ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న సిఈలో ఒకసారి గమనిద్దాం. ఒకసారి ఈ 24,950 ఇది మనం ఇది చూసినట్లయితే ఇక్కడ మనం ఈ 24,950 సిఈ అనేది యాడ్ చేయడం జరిగింది. అది ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనకు ఈరోజు ఏర్పడిన ఈ 915 క్యాండిల్ ఎప్పుడైతే ఈ మూమెంటం తీసుకొని మళ్ళీ డౌన్ అయిందో ఇక్కడ చూసినట్లయితే ఈరోజు నిన్న ఏర్పడిన ఈ 15 క్యాండిల్ మనకు బ్రేక్ చేసింది. మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది మనకు మెయిన్ సి అనేది ఏ విధంగా ఉందనేది ఇది చూసినట్లయితే ఇది ఇక్కడ నుండి 25 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 35 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 44 రూపీస్కి వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయ్యి ఆ తర్వాత ఇది దీంట్లో మనకు ఈ మధ్యలో ఇటువంటి మూమెంట్ ఉన్నప్పుడు మనకు ఈ టైంలో మనకు మధ్యలో ఒకసారి ఇది మనకు ఇటువంటి ఒక పెద్ద విక్కు ఏర్పడుతుంది. పెద్ద విక్కు ఏర్పడింది మనకు టోటల్ మనం ఇక్కడ సపోర్ట్ తీసుకుందాం అనుకుంటాము. కాకపోతే ఇది ఏమవుతుంది, ఇది డైరెక్ట్ ఒక విక్కు ఏర్పడుతుంది ఇక్కడ దాకా. అటువంటి టైంలో మనకు డైరెక్ట్ ఇది మనకు ప్రీమియమ్స్ అనేది తగ్గే అవకాశాలు అనిపిస్తుంది. మన కిందికి వచ్చే అవకాశాలు అనిపిస్తుంది. ఇట్లాంటి క్లోజింగ్ మనకు చూసినట్లయితే దీని మీదనే ఉంటుంది. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి, విక్కులు ఏర్పడుతుంది. ఈ 32 రూపీస్ నుంచి మళ్ళీ ఇది 49 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇందులోనే మూమెంటం తీసుకుంది. ఓకే, అదేవిధంగా చూసినట్లయితే ఈ 24,900 సిఈ ఇది చూసినట్లయితే నిన్న క్లోజింగ్ ఇది మార్కెట్ ఇక్కడ ఏర్పడి ఆ తర్వాత మూమెంటం తీసుకొని ఇది మనకు 51 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ 36 రూపీస్ నుంచి వెళ్ళింది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 49 రూపీస్ దాకా వెళ్ళింది. ఓకేనా, ఎక్కువ కూడా మనకు విక్ ఏర్పరిచింది. ఓకేనా, మళ్ళీ 40 రూపీస్కి వచ్చింది. తర్వాత మనం చూసినట్లయితే మనకు 49 రూపీస్ దాకా వెళ్ళింది. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకోండి ఇక్కడ నుండి. ఓకేనా, ఈ విధంగా మూమెంటం తీసుకుంటుంది. ఆ తర్వాత ఇది చూసుకున్నట్లయితే మనకు ఎక్కడ నుండి ఇది మనకు 57 రూపీస్ నుంచి వెళ్ళి ఇది మనకి ఎక్కడికి వచ్చింది. ఇది 41 రూపీస్ దాకా రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని ఎప్పుడైతే ఇటువంటి విక్కి ఏర్పడుతుందో ఆ తర్వాత మూమెంట్ చాలా హెవీగా ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది 41 రూపీస్ నుంచి వెళ్ళి ఇది మనకు ఈ 63 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ 24,350 సిఈ ఇది చూసినట్లయితే నిన్న క్లోజింగ్ ఇది ఇక్కడ 915 క్యాండిల్ ఈరోజు ఏర్పడింది. 45 రూపీస్ నుంచి ఇది 65 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది ఎక్కడికి వెళ్ళింది. ఇది 71 రూపీస్ దాకా వెళ్ళింది. ఆ తర్వాత చూసుకున్నట్టు ఇక్కడ విక్కు చూసినట్టయితే ఇది మనకు
మళ్ళీ 54 రూపీస్కి వచ్చింది. 54 రూపీస్ నుంచి వెళ్ళేది ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు చూసుకున్నట్లయితే మనకు 80 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. అర్థమవుతుందా? ఇటువంటి విక్ ఏర్పడినప్పుడు మనకు మంచి మూమెంటం తీసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఓకే, ఎందుకంటే మనకు మెయిన్ సి అనేది ఈ మెయిన్ సి చూసినట్లయితే ఇది మనకు ఈరోజు నిన్న ఏర్పడిన ఈ 915 క్యాండిల్ మీద నుండి మనకు సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇది మన కిందికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. మళ్ళీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మన మెయిన్ పి అనేది ఈరోజు ఏర్పడిన 915 క్యాండిల్ని బ్రేక్ చేసింది. ఓకేనా, చివరిగా చూసినట్టయితే 24,800 ఇది నిన్నటి క్లోజింగ్. ఇది 57 రూపీస్ నుంచి వెళ్ళి ఇది ఎక్కడికి వెళ్ళింది, 82 రూపీస్ దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 55 రూపీస్ నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 88 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళింది, ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. 63 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ 88 రూపీస్కి వెళ్ళింది. ఈ విధంగా మూమెంటం తీసుకుంటూ మళ్ళీ ఇది 69 రూపీస్ నుంచి వెళ్ళి ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది, మనకు 102 దాకా వెళ్ళడం, అంటే 70 రూపీస్ నుంచి వెళ్ళి మనకు 30 రూపీస్ పెరగడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఒకసారి మనం ఆడియస్కున్న పీను గమనిద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఒక 915 క్యాండిల్. ఆ తర్వాత ఇక్కడి నుంచి మనకు 927 నుంచి మూమెంటం తీసుకొని ఇది 54 రూపాయల నుండి ఇది 94 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఇది మనకు ఈ విధంగా డౌన్ అయిందో దీన్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన కంచెలు ఇది మనకు కిందికి రావడం జరిగింది. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 24,500 పి ఇది కూడా చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఇక్కడ మార్కెట్ ఏర్పడింది. తర్వాత మనకు 65 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇది 113 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఇది కూడా మనకు ఈ విధంగా డౌన్ రావడం జరిగింది. దీనిలో పెద్ద మూమెంటం లేదు. ఈ విధంగా మూమెంటం చూసుకున్నా కూడా మనకు ఇక్కడికి మూమెంటం ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇది డౌన్ రావడం జరిగింది. ఓకే, అదేవిధంగా చివరిగా చూసినట్లయితే 24,400 ఇది మనకు నిన్నటి క్లోజింగ్. ఇది ఈరోజు ఏర్పడిన 77 రూపీస్ నుంచి వెళ్ళి ఇది మనకు 43 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. 43 రూపీస్ నుంచి ఇది మనకి 77 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మొత్తం డౌన్ అయ్యేదంతా. ఓకేనా, ఈరోజు మండే రోజు ఈ విధంగా మార్కెట్ ఉంది. థ్యాంక్ యూ.